వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు ఎంసెట్కి సంబంధించి త్వరలో వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతూ ఉంది. మరి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియపై పూర్తి అవగాహన ఇటు విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత చాలా కీలకమైన ఘట్టం వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ. మరి ఈ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియలో మనం విజయవంతంగా సక్సెస్ అవ్వాలంటే మనం చాలా దీనిపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు మన గైడెన్స్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ గ్రూప్స్లో టాప్ 10-20 కాలేజెస్ కూడా షేర్ చేసి ఉన్నాం. మరి త్వరలో 30 కాలేజెస్ కూడా పర్సనల్ గ్రూప్స్లో చేసి ఉన్నాం. మరి టాప్ 100, 150, 50 కాలేజెస్ కూడా మనం గ్రూప్స్లో ఇచ్చేసి ఉన్నాం. మరి ఇంజనీరింగ్ కాలేజెస్తో పాటు మీ యొక్క బ్రాంచ్ ఏది ఎంచుకుంటున్నారనేది చాలా కీలకం. మరి ఈ బ్రాంచ్ ఎంపికలో తప్పకుండా విద్యార్థి యొక్క ఆసక్తిని పరిగణలోకి తీసుకోవాలి తప్ప పేరెంట్ అనవసరంగా విద్యార్థికి ఇష్టం లేని బ్రాంచ్ని పక్కోరు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళ మీద బ్రాంచ్ బలవంతంగా రుద్దొద్దు. మరి బ్రాంచ్ విషయంలో చాలా వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది. ఇక్కడ చాలా కాన్ఫ్లిక్షన్. సిఎస్సిలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకవైపు ఈసీ ట్రెండ్ అవుతూ ఉంది. ఈ సంవత్సరం చాలామంది దాన్ని పైకి తీసుకొస్తూ ఉన్నారు. ట్రిపుల్ ఈ లాంటి మెకానికల్, సివిల్ లాంటి కోర్ బ్రాంచ్లకు కూడా చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇది ఒక మంచి ప్రక్రియనే అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతసేపు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వైపే గత 7-8 సంవత్సరాలుగా విద్యార్థులు వాటికి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి కొంత మార్పు వచ్చింది. ఈసారి చాలా మార్పు వచ్చింది. దాదాపు దానికి వివిధ కారణాలు కావచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గడం కావచ్చు, ఏఐ ఎఫెక్ట్ కావచ్చు, మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనే కొంత భయంతో కావచ్చు చాలామంది విద్యార్థులు కోర్ బ్రాంచ్ల వైపు వస్తూ ఉన్నారు. మరి కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు అనే కోర్ బ్రాంచెస్ వైపు వస్తున్నారా, లేదా కోర్ బ్రాంచెస్లో మేము కష్టపడి తప్పకుండా ఇటు గవర్నమెంట్ సెక్టార్లో కానీ లేకపోతే మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్లో కోర్ నేర్చుకొని అటువైపు రావడం కానీ ఇలాంటి ఆసక్తితో మీరు కోర్ బ్రాంచెస్కి వస్తున్నారా, లేదా ఎవరైనా మిమ్మల్ని మొబిలైజ్ చేస్తే వస్తున్నారా అనే విషయాల్ని విద్యార్థులు కూలంకషంగా గమనించాలి. మీకు ఆసక్తి లేనప్పుడు వేరే వాళ్ళు చెప్పారని కోర్ బ్రాంచెస్కి ఈసీకి కానీ, ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ రావద్దు. డెఫినెట్గా కోర్ బ్రాంచెస్కి వస్తున్నారంటే మీకు ఆసక్తి ఉంటేనే కోర్ బ్రాంచెస్కి రండి. డెఫినెట్లీ కోర్ బ్రాంచెస్కి ఇటు ప్రభుత్వ రంగంలోనూ అటు ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలు మెండుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంప్యూటర్ సైన్స్ కంటే ఎక్కువ కోర్ బ్రాంచెస్ కొంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి అదే కాకుండా విద్యార్థి పేషెన్స్గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే సిజిపిఏ గెయిన్ చేయడంలో కానీ మిగతా వాటిలో కూడా కొంత కోర్ బ్రాంచెస్ వైపు కొంత ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఎంత ఉంటుంది. మరి సైకలాజికల్ పరంగా కూడా సిఎస్సి అంటే కొంత ఇష్టమైన బ్రాంచ్గా చాలామంది పిల్లలు, ఎందుకంటే అక్కడ మనం ఏసీలో కూర్చొని హాయిగా సిస్టమ్ ముందు కూర్చొని అది చేయొచ్చు. అక్కడ ల్యాబ్స్ కూడా సిఎస్సి ల్యాబ్స్ కొంత ఆసక్తికరంగా ఉంటాయి. బట్ ఇక్కడ కోర్ బ్రాంచెస్కి వస్తే ల్యాబ్స్ విషయంలో కూడా కొంత మనకు అంత ఆసక్తిగా అనిపించదు ఎక్కువసేపు ల్యాబ్లో ఉండాలని చెప్పేసి. మరి మీరు కోర్ బ్రాంచ్కి వచ్చినప్పుడు ముందుగా ఆ బ్రాంచ్ని అభిమానించి ఆ బ్రాంచ్పై పూర్తిగా సబ్జెక్టు పట్ల అవగాహన పెంపొందించుకొని రేపు ఆ బ్రాంచ్పై పూర్తి గ్రిప్ సంపాదించుకోవడానికే మీరు కోర్ బ్రాంచ్ వైపు రండి, కానీ వేరే వాళ్ళు వస్తున్నారని మీరు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ఇకపోతే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రధానమైన కీలకమైన ప్రక్రియ బ్రాంచ్ అనేది. మరి బ్రాంచ్లో మనకు బ్రాంచ్ ఎంపిక ప్లస్ కాలేజెస్ ఎంపిక. కాలేజెస్లో కూడా మనం చాలా వరకు టాప్ 10 కాలేజెస్ మొదటి ప్రియారిటీ, టాప్ 25 రెండవ ప్రియారిటీ, అట్లీస్ట్ టాప్ 50 మూడవ ప్రియారిటీ, టాప్ 100, 150 దాదాపు 160 ఇంజనీరింగ్ కాలేజెస్ వరకు తెలంగాణలో ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మనం ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సినవి టాప్ 10లో. టాప్ 10 కాలేజెస్ కూడా మీకు లిస్ట్ షేర్ చేసి ఉన్నాం. తర్వాత టాప్ 25 అట్లీస్ట్. అంటే మన ర్యాంకు ప్రకారము బ్రాంచ్ ప్లస్ కాలేజీని బ్యాలెన్స్గా చేసుకొని మనం వెబ్ ఆప్షన్ సిద్ధం చేసుకోవాలి. మరి అదే రకంగా చాలా వరకు మన గైడెన్స్ ద్వారా చాలామందికి మీ ర్యాంకు కేటగిరీ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా పంపించడం జరిగింది. ఈ వెబ్ ఆప్షన్స్ విషయంలో ఏ డౌట్ వచ్చినా మీకు క్లారిఫై చేయడానికి సిద్ధంగా కేఆర్ గైడెన్స్ అయితే ఉంది. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకునేటప్పుడు ముందుగా మీ ర్యాంకు తగిన వచ్చే కాలేజెస్లో మరి ప్రధానమైన కాలేజీ ఎంపిక,
తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ ఎంపిక అనేది చాలా కీలకం. మనం బ్రాంచ్ ఎంపిక చేసుకున్నాం, మరి మన ర్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వచ్చింది అనుకుందాం. 10,000కు ఏ కాలేజెస్ వచ్చే అవకాశం ఉంది? దీనికి అథెంటిక్ ఏంటంటే కేవలం గూగుల్ కానీ చాట్ జీపీటీ కానీ వాడకూడదు. డైరెక్ట్గా ఎంసెట్ కన్వీనర్ గారు అఫీషియల్గా ఏదైతే మనకు కట్ ఆఫ్ రిలీజ్ చేశారో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ రిలీజ్ చేశారో దాని ఆధారంగా కొంత ఒక అంచనాకు రావచ్చు. అది కూడా పూర్తిగా దానిపైన డిపెండ్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ ఒక 5,000 కట్ ఆఫ్ వస్తే ఈసారి 5,000 ఉండాలని లేదు, పెరగవచ్చు తగ్గొచ్చు, కాకపోతే ఒక అంచనాకు మాత్రం వస్తుంది. మరి ఇట్లా కట్ ఆఫ్ ద్వారా కూడా మనం గతంలో 2024-25 కట్ ఆఫ్ విషయంలో భారీ తేడా గమనించాము. దాదాపు 3 నుంచి 4,000 ర్యాంక్స్ వేరియేషన్ వచ్చేసింది. మరి ఈసారి కూడా 2025-26 అంత వేరియేషన్ ఉంటుందంటే మేబీ అంత వేరియేషన్ అయితే ఉండకపోవచ్చు. దాదాపు అట్లీస్ట్ 500 to 1000 లెస్ కానీ గ్రో కానీ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కొంత కట్ ఆఫ్లో ఉండే అవకాశం ఉందని మనకు సమాచారం వస్తూ ఉంది, కొంత అంచనా వేయగలుగుతూ ఉన్నాం. మరి వచ్చిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ తయారు చేసినప్పుడు మన ముందుగా చాలామందికి ఏంటంటే నేను ఆప్షన్స్ 6 ఇయర్స్గా కొన్ని వేల మందికి పెట్టున్నాను. దానిలో ఎక్స్ట్రాడినరీ కాలేజెస్ కూడా మనం విద్యార్థులకు అందించి మళ్ళీ వాళ్ళు ఉద్యోగాల్లో కూడా చాలామంది విద్యార్థులు లాస్ట్ 3 బ్యాచెస్ విద్యార్థులు చేరుతూ హ్యాపీగానే ఉన్నారు. మరి వెబ్ ఆప్షన్స్ చేసేటప్పుడు పేషెన్స్గా ఉండాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్, ముందుగా పేరెంట్కి కానీ స్టూడెంట్కి కానీ అసలు తను చదవబోయే ఒక ఇంజనీరింగ్ కాలేజీల పట్ల అవగాహన పెంపొందించడానికి పూర్తిగా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం చాలా వరకు ఏమైనా అంటే మనకు రిస్క్ తక్కువ చేసుకోవడం కోసం డైరెక్ట్గా లిస్ట్ను ర్యాంక్ పెట్టేసి ఏదో ప్రెడిక్టర్లో గూగుల్లో చాట్ జీపీటీలో కొట్టేసి లిస్ట్ పెట్టేసి చేస్తూ ఉన్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. లాస్ట్ ఇయర్ది కట్ ఆఫ్ ముందు పెట్టుకోండి. ఫస్ట్ మనం తయారు చేసుకున్నప్పుడు వాట్ అవర్ డ్రీమ్, మన డ్రీమ్స్ కాలేజ్ చేసాం, అవి మన ర్యాంక్కి రాకపోవచ్చు కానీ పెట్టాల్సిన అవసరం ఉంది. ముందుగా డ్రీమ్స్ కాలేజీని పెట్టాలి, తర్వాత మన ర్యాంకుకు తగిన కాలేజెస్ పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత చివరిలో మన ర్యాంకు 5,000 ఉంది, 5,000 ఉంటే 5,000 వరకే మళ్ళీ మన చాయిస్ ఫిల్లింగ్ పెట్టొద్దు, 5,500 వరకే పెట్టొద్దు. కనీసం 5,000 ర్యాంక్ ఉంటే 10,000 వరకు మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టండి, డబుల్ ర్యాంక్ పెట్టండి. సార్ మాకు ఎక్కువ అవుతాయి కదా సార్ ఆప్షన్స్. ఎస్, ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెడితే మీకు సీట్ వచ్చే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ప్రయారిటీ ఆర్డర్లో పెడుతున్నారు కాబట్టి ఎక్కువ పెడితే నష్టం లేదు. చాలామందికి ఇంకా డౌట్స్ ఏంటంటే సార్ మేము ఎక్కువ పెట్టడం వల్ల కిందికి లోయర్ కాలేజెస్ పెడితే అదే ఇస్తారంట కదా సార్. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. ఎందుకంటే అవగాహన లేని వాళ్ళు ఎన్నో చెప్తారు. మీకు టాప్ ప్రియారిటీ ఆర్డర్లో చేసేది మనుషులు గారు, సిస్టమ్ ఆటోమేటిక్గా సెంట్రలైజ్డ్ కంప్యూటరైజ్డ్ వెబ్ ఆప్షన్స్ మనకు వస్తాయి. కాబట్టి దీని గురించి పెద్దగా టెన్షన్ తీసుకోవద్దు. మీకు ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం మాత్రమే మీకు అలొకేషన్ చేయబడుతుంది తప్ప మీకు కిందికి పెట్టినంత మాత్రాన మంచి కాలేజెస్ ఇచ్చిపెట్టి కిందికి సీట్ అలొకేషన్ కాదు. కాబట్టి మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ప్రధానంగా కాలేజెస్ లిస్టు, మీకు ప్రధానంగా వచ్చే డ్రీమ్స్ కాలేజెస్, మీ కట్ ఆఫ్ సరైనవి, మీ కట్ ఆఫ్ కంటే ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్స్, మీరు వీలంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఒక పేపర్పై రాసుకోండి. పేపర్పై అంటే ఆ పేపర్ మామూలు పేపర్ కాకుండా మనం ఎంసెట్ మాన్యువల్ మనకు షీట్ కూడా ఇచ్చిన ఆ మాన్యువల్ షీట్లో కాలేజీ కోడ్, బ్రాంచ్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్ ఈ 3 రాసుకొని ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ నీట్గా ఈ మాన్యువల్ పేపర్లో రాసుకొని, ఎంసెట్ మాన్యువల్ కౌన్సిలింగ్ పేపర్లో రాసుకొని దానికి మీ యొక్క ఆప్షన్స్ 150 200 ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పెట్టుకొని క్లియర్గా 1కి 2 సార్లు చూసుకున్న తర్వాత మీరు అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ల్యాప్టాప్లో కానీ లేకపోతే మీ సేవా సెంటర్ కానీ ఇంటర్నెట్ సెంటర్ కానీ వెళ్ళండి. అంటే వెబ్ ఆప్షన్స్పై పూర్తిగా బ్రాంచ్ కాలేజీ అనేది బ్యాలెన్సింగ్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వెబ్ ఆప్షన్స్ ప్రక్రియపై కొంత అవగాహన. థ్యాంక్ యూ.